అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గూగుల్ డేటా సెంటర్కు మరి వచ్చే నెలలోనే శంకుస్థాపన అని ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, గూగుల్ డేటా సెంటర్ అంటే ప్రపంచ దిగ్గజ సంస్థ మన విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి వస్తుంది. అంతేకాకుండా శంకుస్థాపన పనులు కూడా త్వరలోనే జరగబోతున్నాయని ఒక సమాచారం. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ మాట అనౌన్స్ చేసి నాకు తెలిసి 6 నెలల దాకా అవుతుంది. మోర్ దాన్ 6 months ప్రాబబ్లీ. సరే, ఎవరి పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ ఎమోషన్ అంటారు, ఈ ఎమోషన్ అన్నారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశాక మైక్రోసాఫ్ట్ అధినేత అంటే మాజీ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ గారు వచ్చారు. ఆయన చేయాలనుకునే పనులు ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఆ స్థలాలు ఎందుకు కేటాయిస్తారు అని చెప్పారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో యూకేలో ఉన్నప్పుడు ఇక్కడ సాక్షులు నడిపినటువంటి డిబేట్లో అతను పాషా అనే అతను వ్యక్తి ఏమంటాడంటే, ఆడొచ్చేది 4 గురకాలకు ఉద్యోగాలు వస్తాయి, కరెక్ట్గా 4 గురకాలకు ఉద్యోగాలు వస్తాయి. ఆయన పళ్ళం అందుకోవడము, ఈయన తాళం అందుకోవడం. ఎవరు? వెంకటరెడ్డి. ఆయన 6 కాదు 7 దాకా వస్తాయి గురకా ఉద్యోగాలు అని చెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చితంగా పరిశీలించి యూకే నుంచి వచ్చిన తర్వాత ఇది ఎట్ట తిమ్మి బొమ్మ ఎట్టుకున్నది, బొమ్మ తిమ్మ ఎట్టుకున్నది అని చెప్పి సాక్షి వాళ్ళని ఇంకా అనాల, పచ్చి బూతులు అనాలా, అనకూడదు కాబట్టి ఆగినాను. నోరు మూపిచ్చాడనమాట. నోరు మూపిచ్చి ఇంక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టాక, అంటే సిగ్గు శరం లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి ఆ దుష్ప్రచారం మాత్రం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పలానా అంటున్నారనో, నేను వాస్తవంగా చెప్తున్నానండి, నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారనో, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారనో, లోకేష్ గారు, ఇవన్నీ సెకండరీ. నాయకులు చెప్పే మాటలన్నీ సెకండరీ. ఒక మీడియాగా, ఒక రికగ్నైజ్డ్ మీడియాగా వాళ్ళకి ఎంత బాధ్యత ఉండాలా, ఎంత డెప్త్ స్టడీ చేయాలా. సరే, గూగుల్ డేటా సెంటర్ వస్తుందన్నారు. అన్ని కోట్లు పెట్టుబడి వస్తుంది. ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి? 6,000 ఉద్యోగాలు వస్తాయా? 10,000 వస్తున్నాయా? 15,000 వస్తున్నాయా? సరే, రాష్ట్రానికి ఆదాయం ఎంత? రాష్ట్రానికి ఆదాయం అయితే రావచ్చు, కానీ ఉద్యోగాలు వస్తున్నాయా లేదా పరిశీలించి ఆ వీడియో చేయడం కానీ, డిబేట్లు పెట్టుకోవడం కానీ చేస్తే బాగుంటుంది. ఇష్టానుసారం గుర్కా ఉద్యోగాలు తప్ప ఇంకా దానికి ఏమీ రావు. పైన పక్షులు పడిపోతాయి, అంటే వేడికి పడిపోతాయి, కింద నీరు ఇంకిపోతుంది, గాలి కలుషితపూరితం అయిపోతుంది అని చెప్పి ఈ రకాల వాళ్ళు చేసినటువంటి వ్యవహారం, మాటలు మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అంత ఎవరన్నా తింటే మనసు ఇరిగిపోతుంది. ఎస్, బాబు గారు అంతా కార్పొరేట్ స్టైల్లో వెళ్తున్నారు, పెద్ద పెద్ద ఆఫీసులు తీసుకొస్తున్నాడు, ప్రపంచ దిగ్గజ సంస్థలు తీసుకొస్తున్నాడు, టీసీఎస్ అన్నారు, కాగ్నిజెంట్ అన్నారు అని చెప్పి గతంలో మనం వింటా ఉన్నాం. ఏది? కంప్యూటర్లు కూడు పెడతాయా అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న మాట అంటే, కూడు కాదు కూడ పెడతాయని చెప్పి మన కళ్ళెదుటి చూస్తున్నాం. అట్లాంటిది ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చేది దాదాపు 10,000 పైన ఉద్యోగాలు వస్తాయి. ఒక్క చోట ఒక చిన్నపాటిది ఒక కంపెనీ, ఒక 80 మంది ఆఫీస్ పెట్టుకోండి మీరు, మీకు అర్థమవుతుంది. దానివల్ల ఎంతమంది బడ్డీ కొట్టోళ్ళు బాగుపడతారు. ఈ టీ షాప్స్ కావచ్చు, రకరకాల టిఫిన్ రవాణా కూడా చాలా మెరుగ్గా అవుద్ది. ఆ 80 మందికి వెళ్ళడానికి రావడానికి, అంటే కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కంటికి కనిపించేటువంటి ఏది కిరాణా స్టోర్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు నిరంతరం బిజినెస్లో ఉంటుంది. అంటే ట్రాన్సాక్షన్లు ఇతని దగ్గర డబ్బులు ఆడు వెచ్చిస్తాడు, ఆడుండేది వాళ్ళు మళ్ళీ అక్కడ ఆ సరుకు అయిపోయినాక మళ్ళీ పోయి కొనుక్కొస్తాడు. ఇతని ట్యాక్స్ కట్టేసింటాడు. వాళ్ళు కట్టినప్పుడు ఒక 10 రూపాయల ప్రోడక్ట్ పైన ఒక 9 రూపాయలు ఇస్తే అతనికి 1 రూపాయి మిగులుతుంది. ఇతను కొనేటప్పుడు ట్యాక్స్, అతను అమ్ముకునేటప్పుడు ట్యాక్స్, మళ్ళీ దాని కాస్త ఇతని దగ్గర సరుకు అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా సరుకుల్లో పెద్ద స్థాయిలో తీసుకురావాలంటే ప్రతి దానికి ట్యాక్స్. ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది, ఖజానా నిండుతుంది. ఇట్లా కేవలం 80 మంది 100 మంది ఎంప్లాయీస్ ఉండే విషయమే నేను చెప్పినప్పుడు, ఆ మాత్రం వేల సంఖ్యలో ఉద్యోగస్తులు. అట్లాంటిది రాష్ట్రానికి బడ్జెట్ ఇప్పుడు 3,44,000 కోట్లు దాటి 3,50,000 కోట్లు దాటి ఆ బడ్జెట్ నడుస్తూ ఉన్నది, ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్. దీనికి కాస్త ప్రతి సంవత్సరం 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు ఒక గూగుల్ కంపెనీ నుంచి ఆదా అవుతుంది. ఇది మన రాష్ట్రానికి. ఈ 10,000 కోట్లు ఇప్పుడు సహజంగా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పెన్షన్లకి 33,000 కోట్ల నుంచి 36,000 కోట్ల పెన్షన్ ఖర్చు పెడుతున్నాం. దాంట్లో ఒక పావుల భాగం ఒక గూగుల్ కంపెనీ ఇచ్చినట్టే కదా. ఒకవేళ మన ఖజానా నిండితే అదే మాదిరి కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్కి సంబంధించి రవికుమార్ గారు, టీసీఎస్ చంద్రశేఖరన్ గారు, ఇట్లాంటి పెద్ద వాళ్ళు పెద్ద మనసు అనుకోనే చెప్పాలి. వాస్తవంగా ఎంతమందో ఉన్నారండి. ఇప్పుడు ఐటీ మినిస్టర్లో మన దేశంలో చాలామంది ఉన్నారు. కానీ నారా లోకేష్ గారు చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. ఈయన మాట ఇచ్చినాడు, ఏమని? ఎన్నికల హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు మా రాష్ట్రంలో మేము చేస్తున్నాము, మాకు ఓట్లేండి అని చెప్పి అడిగినారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి వచ్చి రావడంతో అవకాశం వచ్చి రాకముందే ఏది నవయుగ అభిమన్యుడి మాదిర. ఆ కాలంలో అభిమన్యుడు వేరే, అంటే ఆయన స్పీడు ఒక అర్జునుడు మాదిరి అనుకోవాలి. ఒక మాట ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అర్జునుడు అయితే, ఈయన అభిమన్యుడు కాకుండా నవయుగ అభిమన్యుడు. దానికి పద్మవ్యూహాన్ని ఛేదించినటువంటి అభిమన్యుడు. ఒక పక్క తల్లిని బాధ పెడతా ఉండి అన్ని బూతులు తిట్టి అసెంబ్లీలో తండ్రిని ఎత్తుకోమని జైల్లో పెడితే ఇంకేమున్నది? అతను పద్మవ్యూహమే.
ఆ పద్మవ్యూహాన్ని యోగాల ద్వారా ఛేదించుకొని బయటకు వచ్చేసాడు నారా లోకేష్ గారు. ఇప్పుడు సాధించినటువంటి ఏదైతే రాజ్యం ఉన్నదో ఆ రాజ్యంలో ప్రజలు ఎందుకు ఇష్టపడి వీళ్ళకి మద్దతుగా ఉన్నారు? మీరు బాగా పరిపాలిస్తారు, మీరు మాకు ఉద్యోగాలు ఇస్తారు, మా కడుపు ఏదైతే ఆకలి అవుతుందో మా ఆకలి తీరుస్తారని చెప్పి ప్రతి ఒక్క సెక్టర్లో చెప్పుకుంటూ పోతే ఒక 30 నిమిషాల వీడియో వస్తుంది కాబట్టి అన్ని లెంత్ను షార్ట్ చేసి చెప్తున్నాను. పెన్షన్లు అందించడం కావచ్చు. అంతెందుకంటే మొన్న కానిస్టేబుల్కి ఉద్యోగాలు ఇస్తే ప్రతి నెల పలానా 5,000 నుంచి 6,000 సంథింగ్ ఉంది వాళ్ళకి. ఏది స్టే ఫండ్ తీసుకునేది, వాళ్ళు అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. దాని కాస్త 12,000 పైచిలుకు చేయడం అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికే చెందింది. ఈ మాట ఏమన్నా ఎన్నికల హామీలో ఇచ్చారంటే ఎన్నికల హామీలో కూడా ఇవ్వాల. ఖజానా మిగులుతుంది కదా, రాష్ట్ర ఖజానా మిగులుతుంది. దీని కాస్త జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆ సీసీ రోడ్లు లేకపోగా కనీసం గుంతలు పొడచకపోగా ఏది కేంద్రం నుంచి వచ్చేటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఆ నిధులన్నీ తీసుకొని వచ్చి బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఈ రూట్లో మళ్ళీ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఇవ్వనటువంటి హామీలు కూడా ఉన్న పళ్ళంగా ఒక స్టేజ్ పైన అప్పటికప్పుడు కూర్చొని చెడ్డ చేయడానికి 50 సార్లు 1,00,000 సార్లు ఆలోచన చేయొచ్చు, కానీ మంచి చేయడానికి ఒక అరక్షణం కూడా ఆలోచన చేయనటువంటి వ్యక్తులు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు కావచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కావచ్చు. ఆ మాదిరి నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ స్థాయిలో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారో ఆ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అనేటువంటి భరోసా కంటికి కనిపిస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 1 year గ్యాప్ పట్టచ్చు. ఈరోజు అట్లా కాకుండా మీకు ఉండేటువంటి ఇది వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాము, టీడీపీ కార్యకర్తలకి 12,000 ఉద్యోగాలు ఇచ్చేసి ఒక 5 లక్షల మంది ఉద్యోగాలు ఇమ్మీడియట్గా క్రియేట్ చేసి ఏమవుతుంది? టీడీపీ కార్యకర్తలకు 5 లక్షల మందికి ఉద్యోగాలు, లేదంటే జనసేన కార్యకర్తలకి 5 లక్షల ఉద్యోగాలు 12,000 10,000 శాలరీలు పెట్టి ఏదో క్రియేట్ చేసేయచ్చు. అది కాదు, అది దేశ స్థాయిలో బద్నాం అయిపోతాం. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పదే. పాపం వాళ్ళ కార్యకర్తలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు కనీసం పెట్రోల్ కూడా సరిపోనంత పరిస్థితుల్లో వాళ్ళు ఆ రోజున పాపము గ్రామ వాలంటీర్లు పనిచేశారు. అది కాస్త ఏమైంది, ఎవరన్నా బైక్ కొంటారో ప్రతి ఇంటికి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు. ఆ బైక్ కొనాలి, ఉన్న పొలంగా పాపం నడిచి వచ్చేది కాదు. ఆ బైక్ ఈఎంఐ కట్టారు కన్నా వాళ్ళకి డబ్బులు సరిపోయినాయా? నరక యాతన చూశారు. ఆ తేనెలో పడిన మా ఈగ మాదిరి అనుకోండి, వాళ్ళంతా పరిస్థితులు అనుభవించారు. వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళకి ఈ జనసేన వాళ్ళకి ఓట్లేశారు గత ఎలక్షన్స్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, 10,000 చేస్తాం, నెక్స్ట్ 5,000 చేస్తాం, పెంచుకుంటూ పోతాం అని చెప్పి. ఎక్కడ ఏ మాట నిలబెట్టుకునేటువంటి దాఖలా లేవు. ఏదేమైనా కూడా ఈ గూగుల్ కంపెనీ మీరు చెప్పిన దాంట్లో 480 ఎకరాలు ఇచ్చినారు. ఇది ఒక పెద్ద శుభ పరిణామం అనుకోవాలి. దాని కాస్త ఇంకొక 121 ఎకరాలు పెంచి 130 ఎకరాలు పెంచి 601 ఎకరాకు పెంచారు. ఏదంటే ఎక్కువ అలాట్ చేశారు, భూమి ఇస్తున్నారు. నేను ఈ మాట ఎందుకు పెంచారు అనేది రేపో మాపం ఒకరు ఎవరన్నా అడిగితే దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నది. నారా లోకేష్ గారు కూడా మనం స్పష్టంగా చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్టు ఆ రోజున స్థలం కేటాయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. కేటాయించినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జనాభా అసలు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆడిపోతే మనం తట్టుకోలేము. మెట్రో వచ్చింది కాబట్టి అంతో ఇంత సరిపోతుంది. మెట్రో కన్నా లేకుండా అంటే ఎక్కడికక్కడ అస్తవ్యస్తం. అంటే మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారుతూ పోతా టెక్నాలజీని పెంచుకుంటూ పోవాలి. ఆ క్రమంలో ఇప్పుడు ఫ్లైట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. మన దేశంలోనే కాదు కదా, అన్ని దేశాల్లో జనాభా పెరుగుతారు. సో ఫ్లైట్ల సంఖ్య పెరుగుతుంది, రద్దీ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లయితే ఉన్నదో కాపీ పేస్ట్ అన్నట్టు, కాపీ మిర్రర్ అంత స్థలం ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఉన్నదంటే మీరు నమ్మండి. అంటే భవిష్యత్ తరాల కోసం ఉండాలా అన్నట్టు. అట్లా కాకుండా ఉన్న పళ్ళంగా ఇరికిచ్చేసి ఇల్లులన్నీ ఇరికిచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక ఎక్కడికక్కడ వర్షం పడినప్పుడు పొంగిపోయినప్పుడు ఆ డ్రైనేజ్ నీళ్ళని ఎండలేకపోతా ఇదంతా చెదారం లేకుండా విత్ క్లారిటీ ఆఫ్ మైండ్తో దృక్పథంతో ఆలోచన చేస్తున్నారు. మొన్న ఏదైతే కియా మోటార్స్కి సంబంధించి అనుబంధ సంస్థలు రావాల్సి ఉండగా దానికి కూడా ఈయన ల్యాండ్ కేటాయించి పెట్టాడు. ఆ ల్యాండ్ని కాస్త రద్దు చేస్తాము మీకు ఎట్లా నడుకుంటారు బిజినెస్ అని చెప్పి ఆ కియా మోటార్స్ అనంతపూర్లో ఏదైతే ఉన్నదో వాళ్ళు హెరాస్మెంట్లు చేయడం, టార్చర్ చేయడంతో వాళ్ళు అనుబంధ సంస్థలు పెట్టడానికి కూడా ముందుకు రాకుండా ఇంకా ఆగిపోయినారు వాళ్ళు. ఏది కియా మోటార్స్ వాళ్ళు ఏది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆ లోకల్లో ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. అట్లా కాకుండా ఈ గూగుల్ వాళ్ళకి అనుబంధ సంస్థలు ఎన్నైనా పెట్టినాయి. ఇక్కడ 10,000 ఉద్యోగాలు ఉన్నారు. ఇంకా 100, 120, 130 ఎకరాల వ్యవధిలో దాదాపు ఒక 3,000 మంది ఉద్యోగాలు క్రియేట్ అయినా ఆశ్చర్యం లేదు. వెనకటికి మాకు కొంచెం స్థలం కావాలి సార్ అని వాళ్ళు అడిగితే ఇక్కడ గూగుల్ పక్కన మిగిలిన టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఏదైనా ఇతర కంపెనీలకు అలాట్ చేయొచ్చు. చేసినప్పుడు మళ్ళీ వీళ్ళకు గూగుల్ వాళ్ళకి యాడ్ కేటాయించాలా? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉన్నది, నామకే వస్తే వచ్చి కూడా చూసుకోలేదు కదా. ఎవరు మొన్న వచ్చినటువంటి బిల్ గేట్స్ గారు హైదరాబాద్ కూడా వచ్చి చూసుకోవాలా. చుట్టూరు కంపెనీలన్నీ నిండిపోయినాయి. అంటే గూగుల్ వాళ్ళు ఈరోజు కంపెనీ పెట్టచ్చు కాక రేపు మాపు వచ్చి చూసే అంత పరిస్థితి కూడా ఉండదు. ఎవరు బిజీ వాళ్ళది. అంటే ఆ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. అదే మాదిరి కంపెనీ పెట్టుకోవాలంటే ఎప్పుడో మైక్రోసాఫ్ట్ పెట్టారు. ఇంకా మైక్రోసాఫ్ట్ యాడ్ వచ్చినది ఇండియాలో ఏడన్నా ఉన్నదా?
ఆ మాదిరి ఉన్నది పరిస్థితి. సో గూగుల్ వాళ్ళకి ఎక్స్ట్రాగా 100 ఎకరాల పైన కేటాయించడం అనేది నిజంగా శుభపరిణామం. అది దూరదృష్టికి, ఆ విజన్కి నిలువెత్తు నిర్వచనం నారా చంద్రబాబు నాయుడు గారిదని నేనైతే స్పష్టంగా చెప్తాను. సో అంటే ఫైనల్గా మనకు కావాల్సింది ఉపాధి. ఎందుకంటే జనాభా, మీరు అన్నట్టుగా జనాభా పెరిగింది, ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. ఇది చాలా కాంపిటేటివ్ యుగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతం వేరు, ఇప్పుడు వేరు, పరిస్థితులు చాలా మారిపోయినాయి. గవర్నమెంట్ సెక్టర్ అయినా, ప్రైవేట్ సెక్టర్ అయినా, ఏ దాంట్లో అయినా సరే బాగా ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది. కాబట్టి మరి ఈ గూగుల్ వల్ల చాలామంది నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉందంటారా? డ్యామ్ షూర్గా అండి. ఇప్పుడు గూగుల్ వాళ్ళు బేసిక్ శాలరీ మీరు వినగలుగుతారా? 10,000 శాలరీ, 16,000 శాలరీ, 17,000 శాలరీని. కాలం మారిపోయింది. అంటే బేసిక్ శాలరీ నేను విన్నప్పుడు ఆ 3 ఏళ్ళ 4 ఏళ్ళ ముందు నేను విన్నప్పుడే ఆ 22,000 23,000 టక్కన ఫ్రెషర్గా ఎంటర్ అయిపోతాయి. అది పేరోల్ కింద తీసుకునే వాళ్ళకి 23,000 24,000 శాలరీ ఉండదు. జస్ట్ పేరోల్ డైరెక్ట్ గూగుల్ లేక ఎంటర్ అయ్యడం కాదు. అంటే కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇస్తారు, ఆ పేరోల్ కింద వాళ్ళు పని చేయించుకుంటూ ఉంటారు. ఆ యొక్క బేసిక్ శాలరీ 23,000 24,000 ఉన్నది. అట్టాడిది 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటారు. మన చుట్టూరు మన అన్నలమ్ముల్లో వాళ్ళు వీళ్ళు అంటా ఉంటే నేంటాం ఎంత పెట్టాము ఎక్స్పీరియన్స్ అంటే 2.5 సంవత్సరం పెట్టాము, ఇయర్లీ ప్యాకేజ్ 8 lakhs అంటూ ఉంటాడు. అది కాస్త ఇప్పుడు దాటిపోయి నెలకు 3 లక్షలు 4 లక్షలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. 5 ఏళ్ళ 6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కన్నా ఉంటే 3 lakhs అనేది బై డిఫాల్ట్గా పెర్ మంత్ తీసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే అది గూగుల్ గొప్పతనం అనే చెప్పుకోవాల్సిన పని లేదు. ఒకప్పుడు ఒక 10 పైసలకి ఒక ఇది ఉంటాయి కదండి, బుర్రలో గొట్టాలంటూ ఉంటారు, అవి దొరికేటి. అది కాస్త ఇప్పుడు 5 రూపాయలు అయింది. మరి 5 రూపాయలకి ఇన్ని ఇచ్చినారన్నా కూడా అది గొప్ప అనిపించదు మనకి ఈ కాలంలో. ఓవరాల్గా ఈ 20-25 సంవత్సరాల 30 ఏళ్ళలో ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ ప్రతి దేశంలోనూ మనీ యొక్క విలువ పెరిగిపోతుంది. ఆ ముద్రించేటువంటి నోట్లు కానీ ఇవన్నీ పెరుగుతూ వస్తాయి. ఇవన్నీ కూడా సో ఓవరాల్గా ప్యాకేజీలు పెరుగుతున్నాయి. తద్వారా ఒక మనిషి జనరల్గా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఫర్ సపోజ్ 6 లక్షలు ప్యాకేజ్ అనుకుందాము, నెలసరి 50,000 తీసుకొని ఆ ఇంటి పెద్ద బిడ్డ తీసుకొని పోతూ ఉంటాడు. పోయినప్పుడు ఒకవేళ వాళ్ళ నాన్న ఆటో తోలుకోవాలన్నా కూడా ఎవరైతే 50,000 ప్యాకేజ్ నెలకు తీసుకొని పోయి అతను ఏదన్నా వేరే క్యాబ్ తోలుకోవాలనుకున్నా కూడా, ఏది వాళ్ళ అన్నల తమ్ముళ్ళు, సొంత అన్నల తమ్ముళ్ళు చదువు అబ్బకో ఎట్రో అట్లా ప్రతిదీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతూ వస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పెరిగిపోతూ వస్తుంది. మనం డిఫరెన్షియేట్ చూస్తే ఎట్లా సింగపూర్ అయితే ఉందో సపరేట్గా మలేషియా, సింగపూర్తో పోలిస్తే అట్టడుగు స్థాయిలో ఎంతో ఉంది. ఆ మాదిర ఒక క్వాలిటీ ఆఫ్ లివింగ్ మిగిలిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా నెక్స్ట్ 6 నుంచి 7 ఏళ్ళలో అద్భుతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఒక్కసారి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిన తర్వాత ఇతనికి వేరే ఆలోచనలు, చెత్త ఆలోచనలు ఏమీ ఉండవు అనమాట. అతను లైఫ్ అతను లీడ్ చేస్తున్నాడా, వాళ్ళ వైఫ్ని, బిడ్డల్ని, తల్లిదండ్రులు బాగా చూసుకున్నాడా, అక్కడ దాకా ఆడికి ఫుల్ స్టాప్ అంతే. వేరే వాళ్ళని గెలడాలు, నేను గెచ్చడాలు, ఆ రాగద్వేషాలు పెట్టుకోవడాలు ఇవన్నీ ఉండవు. అంటే ఈరోజు నారా లోకేష్ గారు కానీ బాబు గారు వేసినటువంటి పునాది ఎంత మంచిగా ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. చూసారు కదా, చాలా మంది నిరుద్యోగుల కళ త్వరలోనే నెరవేరబోతుందని చెప్పేసి అశోక్ గారు చెప్తున్నారు. మరి ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.